హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ ఇంగ్లీష్ అఫీషియల్. ఈరోజు మనం నౌన్స్ గురించి నేర్చుకుందాం. నౌన్స్లో చాలా రకాల నౌన్స్ ఉన్నాయి. అందులో మనం ఈరోజు నేర్చుకోవాల్సినవి కామన్ నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, రిలేషన్షిప్ ఏంటి, ఎలాగ యూస్ చేస్తాం, ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, కామన్ నౌన్ ఎక్కడుంది, ప్రాపర్ నౌన్ ఎక్కడుంది అన్నది ఎలా తెలుసుకుంటాం ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం కామన్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. సో కామన్ నౌన్స్ అంటే ఏంటి? జనరల్లీ నౌన్స్ అంటే పర్సన్, ప్లేస్, థింగ్స్, ఫీలింగ్స్. ఇవి నౌన్స్ అంటే. అందులో కామన్ నౌన్స్కి ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. కామన్ నౌన్స్ అనేవి జనరల్గా చాలా జనరల్గా మాట్లాడతాం. స్పెసిఫిక్గా ఏది చెప్పం. నాన్ స్పెసిఫిక్ అండ్ జనరల్ ఇలాంటిని కామన్ నౌన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు ఈ వీడియో చేస్తున్నప్పుడు నాకేంటన్నది కావాలి, మొబైల్ ఫోన్ అన్నది కావాలి. సో నేను చాలా జనరల్గా నాకు ఒక మొబైల్ ఫోన్ కావాలన్నది చెప్పాను. ఇదే మనం ప్రాపర్ నౌన్కి అయితే ఏంటన్నది తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన పర్సన్, ప్లేసెస్, థింగ్స్, ఫీలింగ్స్ అన్నదానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో కామన్ నౌన్స్లో పర్సన్స్ అన్నకి ఎగ్జాంపుల్స్ ఏంటి? మ్యాన్, ఉమెన్, టీచర్, స్టూడెంట్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, మదర్, ఫాదర్, ఇలాంటివి పర్సన్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అలాగే ప్లేసెస్కి ఎగ్జాంపుల్ ఏంటి? టౌన్, సిటీ, విలేజ్, పబ్, రెస్టారెంట్, క్యాఫే, ఇలాంటివన్నీ, లైబ్రరీ, ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లేసెస్. అలాగే నెక్స్ట్ వచ్చే కేటగిరీ థింగ్స్. థింగ్స్కి ఎగ్జాంపుల్స్ కార్, ట్యాక్సీ, లారీ, స్కూటర్, బెంచ్, చైర్, ఇలాంటివన్నీ థింగ్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫీలింగ్స్. ఫీలింగ్స్ అన్నదానికి ఏంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫీలింగ్స్కి ఎగ్జాంపుల్స్ లవ్, ట్రస్ట్, హ్యాపీనెస్, యాంగ్రీ, సాడ్, ఇలాంటివన్నీ ఫీలింగ్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇవి కామన్ నౌన్స్. వాట్ ఆర్ ప్రాపర్ నౌన్స్? ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్స్ అంటే చాలా స్పెసిఫిక్గా చెప్తాం అండ్ కాంక్రీట్గా దీనికి ఎవ్రీ డీటెయిల్ ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనుకుంటే, మన ఫస్ట్ సినారియోలో తీసుకున్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తే, వీడియో తీసుకున్నప్పుడు నేను అన్నాను నాకు మొబైల్ ఫోన్ అన్నది మ్యాండేటరీ కావాలి అని అనేసి. అదే ప్రాపర్ నౌన్ వచ్చినప్పుడు నేను చెప్తాను నాకు శాంసంగ్ మొబైల్ ఫోన్ కావాలి వీడియో రికార్డ్ చేసుకోవడానికి. సో శాంసంగ్ అన్నది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకే, ఎందుకంటే నేను దీనికి ఒక బ్రాండ్ ఇచ్చాను, స్పెసిఫిక్గా నాకు ఈ మొబైల్ ఫోనే కావాలన్నది నేను చెప్పాను. సో డీటెయిల్స్ అనేవి ఇచ్చాను అనమాట. సో వాటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. సో ప్రాపర్ నౌన్స్ కూడా పీపుల్, ప్లేస్, థింగ్స్, ఫీలింగ్స్. బట్ ఎలాంటివి ఈ ఎగ్జాంపుల్స్లో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పీపుల్లో మనకి ప్రాపర్ నౌన్లో స్పెసిఫిక్గా వాళ్ళ పేర్లు అన్నవి చెప్తాం, ఎందుకంటే ఆ పేర్లు అన్నవి యూనిక్ కాబట్టి. జాహ్నవి ఎన్ని, సుశీల్ మండాల, షనాయ, భారతి ఎన్ని, దయాల్ కుమార్, హరిప్రియ, షర్వి, ఇలాంటివన్నీ మనకి స్పెసిఫిక్గా యూనిక్గా చెప్పేవి పేర్లు అనమాట. సో ఈ పర్సన్స్ నేమ్స్ అన్నవి చెప్తాం. ఇది ప్రాపర్ నౌన్స్లోకి వస్తుంది. అలాగే ప్లేసెస్కి ఎగ్జాంపుల్స్ ఏముంటాయి? వాషింగ్టన్ డీసీలో, అమెరికాలో ది వైట్ హౌస్, లేదంటే ఇండియాలో ఆగ్రాలో ద తాజ్ మహల్, ఇలాంటివి ప్లేసెస్ అనమాట. నెక్స్ట్ స్ట్రీట్స్ ఏవైనా మనం స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటే జనరల్గా మనం కామన్ నౌన్లో గో ఆన్ టు ది స్ట్రీట్ అనేది చెప్తాం. బట్ స్పెసిఫిక్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మనం చెప్తాం సో అండ్ సో స్ట్రీట్కి వెళ్ళండి అని అనేసి, లేదా వేపగుంట స్ట్రీట్కి వెళ్ళండి, లేదంటే సీతమ్మధార స్ట్రీట్కి వెళ్ళండి అని అనేసి మనం స్పెసిఫిక్గా చెప్తాం అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చే కేటగిరీ
బ్రాండ్స్. ఇప్పుడు మనం థింగ్స్లో మనం చూసాం కామన్ నౌన్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటి, కార్, లారీ ఇలాంటివన్నీ, చైర్ ఇలాంటివన్నీ. సో ఇప్పుడు నేను బ్రాండ్స్ అన్న ఇదిలో చెప్తాను అనమాట. ప్రాపర్ నౌన్స్ విల్ హ్యావ్ బ్రాండ్స్. బ్రాండ్స్లో ఏమని పెట్టచ్చు, వోక్స్ వేగన్ కార్ అవ్వచ్చు, లేదంటే మారుతి సుజుకి కార్ అవ్వచ్చు. ఈ బ్రాండ్స్ అన్నీ నేను చెప్తాను. ఇది ప్రాపర్ నౌన్స్లోకి వస్తాయి. అలాగే చైర్ అన్నది ఎగ్జాంపుల్కి తీసుకున్నప్పుడు నీల్కమల్ చైర్ బ్రాండ్ కదా. అలాగే నంబర్ ఆఫ్ బ్రాండ్స్, ల్యాప్టాప్ వాడినప్పుడు మైక్రోసాఫ్ట్, యాపిల్, డెల్ ఇలాంటివన్నీ. అలాగే షూ వేసుకుంటున్నప్పుడు నైకీ, అడిడాస్ ఇలాంటివన్నీ. సో ఇవి స్పెసిఫిక్గా బ్రాండ్ చెప్తున్నాను. లేదంటే పెప్సీ, కోకోకోలా ఇవి కూడా బ్రాండ్స్ అనమాట. ప్రాపర్ నౌన్స్లో బ్రాండ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ వచ్చేది టైటిల్స్. టైటిల్స్ అన్నవి ఎలా చెప్తాను, మిస్టర్ ప్రెసిడెంట్, లేదంటే కెప్టెన్ జాన్ అననేసినా చెప్తాను, లేదంటే డాక్టర్ గురువారెడ్డి అననేసి చెప్తాను. సో ఇవన్నీ టైటిల్స్లోకి వస్తుంది, విచ్ కమ్ అండర్ ప్రాపర్ నౌన్స్. సో ఈ స్పెసిఫిక్గా యూనిక్గా ఉండేవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. ఇప్పుడు మనం కామన్ నౌన్స్కి ప్రాపర్ నౌన్స్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటో చూద్దాం. వాట్ రిలేషన్ డు కామన్ నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్ హ్యావ్? ఓకే, సో కామన్ నౌన్స్ అన్నది మనం జనరల్గా చెప్పాలనుకుంటే, ఒక బిల్డింగ్ అన్నది ఒక కామన్ నౌన్ అని తీసుకుంటే, బిల్డింగ్స్ ఒక ఎగ్జాంపుల్స్ అన్నవి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. వెరీ ఈజీ ట్రిక్ కదా. సో ఇప్పుడు మనం చూసుకుంటే, ఇదే ఎగ్జాంపుల్ చూసుకుంటే, బిల్డింగ్ అన్నది కామన్ నౌన్ అని చెప్పాను. సో ప్రాపర్ నౌన్ అన్నది ఏమవ్వచ్చు, ది వైట్ హౌస్ అన్నది ఒక ఎగ్జాంపుల్, లేదా ది తాజ్ మహల్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ అ బిల్డింగ్, లేదంటే ది జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ది JNTU ఇది కూడా ఒక బిల్డింగ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే నేను ఇచ్చానో ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ ఆఫ్ అ బిల్డింగ్. బిల్డింగ్కి ఎగ్జాంపుల్సే ప్రాపర్ నౌన్స్ అనమాట. వెరస్ బిల్డింగ్ అన్నది కామన్ నౌన్ అయింది. ఓకే, సో ఇది ఈ రెండిటికి ఉన్న రిలేషన్షిప్. ఇంకొక మేజర్ డిఫరెన్స్ నేను చెప్పాల్సింది క్యాపిటలైజేషన్లో. మనం ఏదైనా ఒక సెంటెన్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు క్యాపిటల్ లెటర్లో స్టార్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ రాస్తాం ఒక వర్డ్, అది స్టార్టింగ్ సెంటెన్స్ ఒక స్టార్టింగ్లో ఉన్నప్పుడు. అదే మనం కామన్ నౌన్ అనుకోండి, ఎప్పుడూ కూడా అది ఓన్లీ సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ వాడితేనే కామన్ నౌన్స్ని క్యాపిటలైజ్ చేస్తాం ఫస్ట్ లెటర్ని. అదే ప్రాపర్ నౌన్స్ని అయితే సెంటెన్స్లో ఎక్కడున్నా సరే కూడా అది క్యాపిటల్ లెటర్ తోటే స్టార్ట్ అవుతుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. బట్ మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి కి అది నౌనేనా కాదా అన్నది డిఫరెన్స్ చూసుకోవాలి. ఓకే ఓకే ఇప్పుడు మనం కామన్ నౌన్స్ ప్రాపర్ నౌన్స్ని ఎలా యూస్ చేస్తాం అది ఇప్పుడు చూద్దాం. సో కామన్ నౌన్స్ని ప్రాపర్ నౌన్స్ని మనం కలిపైనా వాడచ్చు, లేదా రెండు సెపరేట్గానైనా వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఎలా వాడేదన్నది ఒక ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాం. ఈ మనకి తెలుసు ప్లేసెస్, పర్సన్, థింగ్స్, ఐడియాస్ లేదా ఫీలింగ్స్ని డిస్క్రైబ్ చేస్తాయన్నది తెలుసు. బట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో మనం ఈ కామన్ నౌన్స్ ప్రాపర్ నౌన్స్ అన్నవి ఎలా యూస్ చేస్తారో చూద్దాం. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటంటే, ది డాక్టర్ వర్క్డ్ లాంగ్ అవర్స్ at the King George Hospital to help contain the spread of COVID-19. సో ఇది మనం చెప్పాం. ఇందులో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది నౌన్స్ ఏంటి. డాక్టర్, అవర్స్, కింగ్ జార్జ్ హాస్పిటల్, COVID-19 4 నౌన్స్ ఉన్నాయి. కామన్ నౌన్స్ అన్నవి ఏంటి, డాక్టర్, ఎందుకంటే నేను నేమ్ స్పెసిఫిక్గా చెప్పలేదు. అవర్స్ కామన్ నౌన్ అవుతుంది. ప్రాపర్ నౌన్ ఏదవుతుంది, కింగ్ జార్జ్ హాస్పిటల్, ఎందుకంటే నేను జస్ట్ హాస్పిటల్ అని చెప్పేయచ్చు. ఓన్లీ హాస్పిటల్ అని చెప్తే అప్పుడు ఇది కూడా ఒక కామన్ నౌన్ అవుతుంది. బట్ నేను చెప్పాను కింగ్ జార్జ్ హాస్పిటల్, సో స్పెసిఫిక్ హాస్పిటల్ నేమ్ చెప్పాను కాబట్టి యూనిక్గా ఉంది కాబట్టి దీన్ని ప్రాపర్ నౌన్ అని అంటాం. ఓకే, సో ఇలాగా మనం ప్రాపర్ నౌన్స్ అండ్ కామన్ నౌన్స్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం.
సో ఇప్పుడు మనం కొన్ని టిప్స్ చూద్దాం ఇన్ ఆర్డర్ టు డిఫరెన్షియేట్ కామన్ అండ్ ప్రాపర్ నౌన్. ఆ 3 టిప్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. టిప్ నెంబర్ 1, ఒకవేళ అది నౌన్ అయ్యి క్యాపిటలైజ్ అయితే ఆ వర్డ్ ఫస్ట్ లెటర్ అన్నది క్యాపిటల్ లెటర్లో రాస్తే అది మోస్ట్ కేసెస్లో ప్రాపర్ నౌన్ అవ్వచ్చు. కానీ దీనికి ఒక్క ఎక్సెప్షన్ ఉంది. కొన్ని కామన్ నౌన్స్ని కూడా, అన్ని కామన్ నౌన్స్ ఒకవేళ సెంటెన్స్ మొదల్లో వాడితే, అంటే సెంటెన్స్ ఒక స్టార్టింగ్లో వాడితే వాటిని డిఫాల్ట్గా క్యాపిటలైజ్ చేస్తారు. ఎందుకంటే ఏ సెంటెన్స్నైనా మనం ఒక క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి. అదొక్కటే ఎక్సెప్షన్. మిడిల్లో ఉంటే ష్యూర్గా ఇది ప్రాపర్ నౌనే అవుతుంది. కానీ యూ హ్యావ్ టు రిమెంబర్, ఆ మిడిల్లో ఉన్న వర్డ్ కూడా క్యాపిటలైజ్ చేసిన అది నౌనా కాదా అన్నది మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అది నౌన్ అయితే క్యాపిటల్ లెటర్లో ఉంటే ఫార్ ష్యూర్ అది ప్రాపర్ నౌన్ అవుతుంది, లేదా మోస్ట్ కేసెస్లో. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ రీడింగ్ అ బుక్ టైటిల్డ్ ఏంజల్స్ అండ్ డీమన్స్. సో ఇది బుక్ పేరు అనమాట, ఏంజల్స్ అండ్ డీమన్స్. దాన్ని నేను క్యాపిటల్ లెటర్లో రాస్తాను అనమాట. లేదా ఐఎమ్ రీడింగ్ అ బుక్ ద స్కార్లెట్ లెటర్. ద స్కార్లెట్ లెటర్ని నేను క్యాపిటల్ లెటర్లో రాస్తాను. అన్నీ కూడా ద స్కార్లెట్ లెటర్. సో 3 బుక్ ఒక టైటిల్ అన్నమాట. సో దాన్ని క్యాపిటల్ లెటర్స్లో రాస్తాను, అది నాకు ప్రాపర్ నౌన్ అవుతుంది. ఎక్సెప్షన్ అన్నది చెప్పాను కదా, ఆ ఎక్సెప్షన్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ల్యాంప్ షేడ్స్ కమ్ ఇన్ మెనీ డిఫరెంట్ కలర్స్, వెరైటీ అండ్ షేప్స్ అని అనేసి చెప్తున్నాం. ఇప్పుడు ల్యాంప్ షేడ్స్ అన్నది నేను ఎందుకు క్యాపిటల్ లెటర్లో పెట్టానంటే ఇది కామన్ నౌనే. ఇది స్పెసిఫిక్గా నేనేం చెప్పలా, ఏ పర్టికులర్ బ్రాండ్ చెప్పలా, సైజ్ చెప్పలా, ఏమీ చెప్పలా. కానీ నేను క్యాపిటలైజ్ ఎందుకు చేశానంటే బికాజ్ ఇది సెంటెన్స్ ఒక స్టార్టింగ్లో వస్తుంది కాబట్టి. సో ఇది కామన్ నౌనే, బట్ ఓన్లీ సెంటెన్స్ ఒక స్టార్టింగ్లో ఉంది కాబట్టి క్యాపిటలైజ్ చేశాను. సో ఇది మీ సింపుల్ రూల్ నెంబర్ 1. నెక్స్ట్ టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 2, మేక్ ష్యూర్ ఇట్ ఈజ్ అ నౌన్. అంటే ఏదైనా ఒకటి ప్రాపర్ నౌన్ అని కేటగరైజ్ చేసే ముందు అదొక క్యాపిటల్ లెటర్లో ఉంటే ప్రాబబ్లీ అది ప్రాపర్ నౌన్ అని అనుకునే ముందు అది నౌనా కాదా అన్నది డిసైడ్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ ఫర్ యంగ్ పీపుల్ టు రీడ్ షేక్స్పియరన్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అన్నది మనకు తెలుసు, ఇట్ కమ్స్ అండర్ కామన్ నౌన్. కానీ షేక్స్పియరన్ అన్నది ప్రాపర్ అడ్జెక్టివ్, అది ప్రాపర్ నౌన్ కాదు. ఈవెన్ దో అది క్యాపిటల్ లెటర్లో ఉన్నా సరే అది ప్రాపర్ అడ్జెక్టివ్, అది ప్రాపర్ నౌన్ కాదన్నమాట. ఓకే, సో ఇది మనం నౌనా కాదా అన్నది అండర్స్టాండ్ చేసుకోవాలి. అప్పుడే అది క్యాపిటల్ లెటర్లో ఉంటే అప్పుడు ప్రాపర్ నౌనా కాదా అన్నది మనం అర్థమవుతుంది. ఓకే, ఇది టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 3, మీరు ఏం మెసేజ్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, వాట్ మెసేజ్ యూ వాంటెడ్ టు కమ్యూనికేట్. ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నేను చెప్పచ్చు, నేను ఈ వీడియో ఫోన్ ద్వారా రికార్డ్ చేస్తున్నాను అన్నది. కానీ ఏ ఫోన్ వాడాను, ఏంటి ఆ స్పెసిఫికేషన్, సామ్సంగ్ ఫోన్, సామ్సంగ్ S9 వాడాను అని స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకోండి, స్పెసిఫిక్, అప్పుడు నేను ప్రాపర్ నౌన్స్ యూజ్ చేస్తున్నట్టు. లేదు ఇన్ జనరల్గా ఫోన్ అన్నది, మొబైల్ ఫోన్ అన్నది చెప్పాను అనుకోండి, ఐఎమ్ ఓన్లీ సేయింగ్ దట్ ఐఎమ్ రికార్డింగ్ అ వీడియో యూజింగ్ అ మొబైల్ ఫోన్. లేదంటే అది కామన్ నౌన్ వాడాను, రికార్డింగ్ అ వీడియో యూజింగ్ అ సామ్సంగ్ S9 ఫోన్ అన్నది స్పెసిఫిక్గా చెప్తున్నాను. సో అప్పుడు ప్రాపర్ నౌన్స్ వాడుతున్నాను. ఓకే, సో రీడర్కి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాం అన్న దాన్ని బట్టి కూడా మీరు కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇది టిప్ నెంబర్ 3. సో ఈ వీడియోలో మనం కామన్ నౌన్స్ అంటే ఏంటి, ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తాం, డిఫరెన్స్ ఏంటి, అండ్ టిప్స్ ఫర్ అండర్స్టాండింగ్ ది డిఫరెన్సెస్ చూసాం. మనం ఇంకో వీడియోతో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ త్వరగా కలుద్దాం. ఓకే, అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్ అండ్ నమస్తే. ఓకే, and don't forget to subscribe our channel. ఇంకా బోల్డ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.